చాలా ఇబ్బంది పెడుతున్నాడు. మహారాజా, ఇవన్నీ ఆ మనుషులు చేసే అల్లరే. అవును, దాడి చెయ్యండి. ఎవరు నువ్వు? ఏమిటి ఆట? ఎందుకు మీరంతా మాలా గెంతుతున్నారు? నువ్వు కొత్తగా వచ్చావా ఏంటి? ఈ బలవంతుడైన కాళియా గురించి ఎప్పుడు వినలేదా? కాళియా, ఇక్కడ ఏం జరుగుతోంది? ఎందుకు నువ్వు అలా అరుస్తున్నావు? ఏంటి కప్పలా వేషం వేసుకొచ్చి ఇలా నిలబడ్డావు? ఇక చాలు, ఆపు. మమ్మల్ని మీరు ఇంతవరకు ఎగతాళి చేశారు కదా, ఇప్పుడు నిజంగానే మిమ్మల్ని మార్చేశాను. ఇలా చూడండి రాజుగారు, మా ప్లే గ్రౌండ్ కింద మీ ఊరుంటుందని మాకసలు తెలియదు. అవును, సరిగ్గా చెప్పారు. మేము గెంతులేస్తూ ఆడుకుంటూ ఉన్నాం. మాకు రేపు రేస్ ఉంది కాబట్టి. మేం చెప్పేది వినండి మండక్ రాజా. మేం చేసిన తప్పుకి మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుకుంటున్నాం. మరేం పర్వాలేదు, కానీ నా ఒక కండిషన్ ఉంది. మీరంతా మాతో కలిసి మా రేసులో పాల్గొనాలి. అందులో మీరు గెలిస్తే మామూలు స్థితికి మార్చేస్తాను. ఒకవేళ లేదంటే అది ఏంటంటే ఈ కప్పల పోటీలో కప్పలతో పాల్గొని మేము ఎలా గెలవగలం? అదే కదా రేస్ స్పెషల్. చెప్పు, దీనికి మీరు ఒప్పుకుంటున్నారా? అందరూ సిద్ధంగా ఉన్నారా? 1 2 3. నువ్వు చాలా సాహసవంతుడివి, ధైర్యవంతుడివి. కానీ ఈ రేసులో నువ్వు నా చేతిలో ఓడిపోవడం ఖాయం. మేము ఇంతకు ముందే ఈ రేస్ కి బాగా ప్రాక్టీస్ చేశాం. పరిగెత్తే విషయంలోనే మీరు ప్రాక్టీస్ చేశారు, కానీ మాలా ఇలా గంతులు వేసే విషయంలో మీరు మాకు సాటి రారు. వదులు పెట్టు, కాపాడండి, కాపాడండి. చేయొద్దు. నన్ను కాపాడినందుకు ధన్యవాదాలు భీమ్. ఏం పర్వాలేదు, ఇది నా బాధ్యత. మీరు నన్ను క్షమించండి భీమ్. మిమ్మల్ని అర్థం చేసుకోకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. అయినా సరే నాకు ప్రమాదం అని తెలిసి కాపాడారు. ప్రణామాలు మహారాజా, మీరు నన్ను రమ్మన్నారా? అవును భీమ్, నిన్ను నేను అతిథికి పరిచయం చేయాలనుకుంటున్నాను. నా పేరు రోమియో, తినేది రసగుల్లా. ఊళ్ళో అందరూ నన్ను రసగుల్లా రోమియో అంటూ ఉంటారు. రసగుల్లా రోమియోనా? ధోలక్పూర్ కోసం నేను ఒక ప్రత్యేకమైన దాన్ని తీసుకొచ్చాను. చాలా అద్భుతంగా ఉంది, రుచిగా కూడా ఉంది. ఇంకో రసగుల్లా ఉంటే ఇవ్వు. లేదు మహారాజా, ఇంతకు మించి నేను రసగుల్లాల్ని ఎవ్వరికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వలేను. నేను మహారాజుని, నువ్వు నాకే ఇవ్వటానికి వీలేదని చెప్తున్నావు? మహారాజా, ఇప్పుడు నా పరిస్థితి అలాంటిది మరి. ఎందుకంటే మా ఊరుంది కదా రసగుల్లాపూర్. నీకు ఏమంత కష్టం వచ్చింది రోమియో? నాకు చెప్పు.
చాలా ప్రశాంతమైన రసగుల్లాపూర్ గ్రామం గురించిన కథ ఇది. రసగుల్లాపూర, ఈ గ్రామం పేరే చాలా వింతగా ఉంది. ఒక్కసారి చూడండి, ఒకవేళ కావూరానికి ఈ రసగుల్లాపూరు నచ్చుతుందంటారా? అసలు ఇది ఏం గ్రామం? అందరూ ఇక్కడ ఏం తింటున్నారు? ఓహో, ఈ రసగుల్లా ఏంటో మీకు ఇప్పుడు తెలుస్తుంది. ఇంతవరకు మీరు దాన్ని తినే ఉంటారనుకుంటాను. ఇదిగోండి. కావురానికి ఈ రసగుల్లా చాలా బాగా నచ్చింది. చాలా బాగుంది. ఇలా చూడు రోమియో, ఈ రోజు నుంచి మీరంతా నా కోసమే పని చెయ్యాలి. లేదు 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 లేదు, రసగుల్లాపూర్ లో ఎప్పటికీ ఎవరి కోసం ఎవరు పని చెయ్యరు. మర్యాదగా కావురాని చెప్పింది చేయండి, లేదంటే ఏం చేస్తావు? ఏం చేస్తానా? ఈ రసగుల్లాపూర్ని నా ఆధీనంలోకి తెచ్చుకుంటా. ఇదే మా రసగుల్లాపూర్ యొక్క దీనమైన గాథ. భీమ్, ప్రతి ఊళ్ళోనూ ప్రతి వీధిలోనూ అంతా నీ గురించి మాట్లాడుకుంటున్నారు. మాకు సాయం చేస్తావా భీమ్? ఖచ్చితంగా మిత్రమా. ఓ రోమియో, అంటే నువ్వు తిరిగి వచ్చేసావా? నీతో పాటు నీ మిత్రుల్ని కూడా తీసుకొచ్చినట్టున్నావు. అవును, నా మిత్రుడు చోటా భీమ్. మర్యాదగా రసగుల్లాపూర్ని వదిలి వెళ్ళిపో. కుదరదు. నా మంత్రదండాన్ని నాకు ఇచ్చేయి. మర్యాదగా వెళ్ళిపో, లేదంటే వెళ్ళిపోతాను, ఇప్పుడే వెళ్ళిపోతాను.